సిక్స్త్ వన్ ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. ఇది ఒకటే వీడియో పెడతా కాబట్టి మళ్ళీ గిట్ట సాల్వ్ చేస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చిండు, 2 sin square theta minus 3 sin theta plus 1 equals to 0. ఇట్లా ఉంది కదా. ఇట్లా ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది అనుకో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్క్వేర్ ఇంకా ఎక్స్ టర్మ్ లెక్క. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2x² మైనస్ 3x ప్లస్ 1 గిట్లా ఉందనుకోవాలి. ఇట్లుంటే మనం ఎట్లా అయితే సాల్వ్ చేసామో ఇది గిట్ల అట్లనే సాల్వ్ చేస్తాం. ప్రాసెస్ ఒకవేళ రాకపోతే చూడరి, 2 into 1 కోఎఫిషియన్స్ని ఇంటూ చేసుకో, ఫ్యాక్టర్స్ 2 అవుతాయి. ఏం చేయాలి, దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఈడేముంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. సో ప్లస్ రావాలంటే ఏంది, మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది తీసుకుంటామన్నా అంటే ఈడ సింబల్ బట్టి తీసుకుంటాం. మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్ 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 ఇంటూ మైనస్ ప్లస్. సో దీన్ని నేను స్ప్లిట్ చేసుకుంటాను. 2 sin square theta minus 2 sin theta minus 1 sin theta plus 1 is equals to 0. రాసేసినాం. ఇప్పుడు చూడు, ఈడట్టు ఉంది ఈడట్టు ఉంది, బయటికి రాసుకో. sin square theta ఉంది, sin theta ఉంది, బయటికి రాసుకో. sin theta minus 1. ఈ రెండిట్లో 1 1 ఉంది, ఈడ మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 తీస్తా, sin theta అవుతుంది, మైనస్ తీస్తా, 1 అవుతుంది. అన్నా ఈడ నువ్వు మైనస్ ఎందుకు రాసినావు అన్నా అంటే ఈడ సేమ్ రావాలి. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసినాం. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోరి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఇది రావాలి, ఇది సాల్వ్ చేసి ఇది రావాలి. చూడు, 2 sin square theta అట్లనే ఉంది, -2 -1 -3 sin theta plus 1 అట్లనే ఉంది. sin thetaని బయటికి తీసిన, సో 2 into 1 2 sin theta into sin theta sin square theta ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 sin theta into 1 equals to 2 sin theta అయిపోయింది. -1 కామన్ తీసిన, -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ sin theta 1 sin theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1. ఇది ఒక 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసిరా అనుకోరి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది టఫ్ ఉంటుంది అన్నమాట. అబ్బా ఫోన్ మస్తు వేడైందంట, అందుకని చెప్పి అది అవుతుంది. అయినా మనం దేకం కదా. సో అప్పుడు ఏమవుతుంది, sin theta -1 ఒకసారి, 2 sin theta -1 ఇంకోసారి ఈక్వల్స్ టు 0. సో sin theta -1 ఈక్వల్స్ టు 0, 2 sin theta -1 ఈక్వల్స్ టు 0, sin theta ఈక్వల్స్ టు 1, 2 sin theta ఈక్వల్స్ టు 1. -1ని అక్కడ పంపించిన +1 అయ్యి. సో 2 sin theta ఈక్వల్స్ టు 1/2, sin theta ఈక్వల్స్ టు sin 90. 1 ఎప్పుడు వస్తుంది అంటే సైన్లో 90 degreesలో వస్తుంది. 1/2 ఎప్పుడు వస్తుంది అంటే 30లో వస్తుంది. మేము పేపర్ ముక్క తీసుకుందాం. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత బ్రో అంటే theta ఈక్వల్స్ టు 90 degrees, theta ఈక్వల్స్ టు 30 degrees. therefore theta ఈక్వల్స్ టు 30, 90 degrees. ఫోన్ మస్తు వేడైందంట, జరసేపు పచ్చిగుడ్డ పెట్టేద్దాం. ఇక అదే ఇచ్చింది కదా, వేర్ 0 less than theta less than or equals to 90. 30 90 కంటే తక్కువనే ఉంటుంది, 90 వచ్చేసి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.